ఇదే తాండాలు చూశాను, ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను. గుక్కెడు నీళ్లు కోసం ఏడుపు. ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలంటే ఆ నీళ్లు కోసం ఎంత నిద్ర పట్ల 3 గంటలకు లేచాను. ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు, శ్రవణ్ లేపాను. ఒక దగ్గరికి వెళ్ళాము, నార్నూరు అనే గ్రామంలో వెళ్ళాము. బిందెలు ఇట్లా లైన్ లో పెట్టుకుని వాళ్ళు కొట్టుకోవాలా, బిందెలు నీళ్ళు తీసుకుని వెళ్ళిపోవాలా. అక్కడ ఒక వృద్ధురాలు పాపం బ్లైండ్ పుట్టుగుడ్ గిన్నె పట్టుకొని వచ్చి కూర్చుంది అక్కడ, ఏడుస్తా ఉంది. దాన్ని నెట్టేస్తా ఉన్నారు, ఆ ముస్లాం ఆవిడ నెట్టేస్తా ఉన్నారు, ఎవరు రాణిస్తలేదు కూడా. పోయి చూసినాము. చూసిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి అంత తిరిగాము, వెళ్ళిపోయాం. తెల్లారుదామని అరౌండ్ 4 నాక్ ద డోర్. తలవి ఇంత పొద్దుగాలు ఎవరు కొడుతుండ్రు అంటే కళ్యాణ్ గారు. శ్రవణ్ మంచినీళ్ళు తాగబుద్ధి కావట్లేదు నాకు, మనమేమో ఇన్ని రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తాగుతాం, పాపం వాళ్ళేమో బోర్ నీళ్ళు కూడా తాగడానికి ఇబ్బంది పడు. షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఏదో ఒకటి చేయాలి మన వాడుకు. అప్పటికప్పుడు ఆయన అందరం అనుకొని రిగ్ మిషన్ తో మాట్లాడి విత్ ఇన్ 2 days బోర్ వేసింది. గమ్మత్ ఏంటంటే కొన్ని వందల బోర్లు వేసిందట, అక్కడ సక్సెస్ కాలేదు. కానీ ఆయన పేరు మీద మరి అది ఏమైందో, ఆయన పెట్టిన బోర్ మాత్రం సక్సెస్ అయింది, నీళ్లు పడ్డాయి. ఆ రోజున ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం. అదే మదన పడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు 1 కోటి మందికి పైగా దాహం తీర్చదు. ఇంటెన్సిటీ ఒకటే, థాట్ ఒకటే. ఆ రోజు ఒక చిన్న గ్రామానికి చేసాం, ఈ రోజు కొన్ని ప్రాంతాలకు చేస్తున్నాం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనసు మారలేదు ఎప్పుడు.